హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనూ జుహీస్ కిచెన్. ముస్లిం స్టైల్లో ఖట్టి బాజీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 10 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పావు కప్పు నీళ్ళను పోసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కొన్ని ప్లేస్లలో వీటిని గోంగూర పుల్లగూర అని కూడా అంటారండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ముస్లిమ్స్ ఇళ్లలో కానీ ఫంక్షన్లో కానీ ఇది లేకుండా ఏ ఫంక్షన్ ఉండదండి. తినటానికి సూపర్ అంటే నమ్మండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. విజిల్ పూర్తిగా పోయిన తర్వాత పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెతుపుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ పుల్లగూరను ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.